మరో కొత్త నోటిఫికేషన్తో మీరు మనకైతే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటా నోటిఫికేషన్ అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో చూస్తాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చింది. మరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది, దీనిని ఎవరు ఏర్పాటు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది 1919 నవంబర్ 11వ తారీఖు నాడు ఏర్పడింది. మరి దీనిని ఎవరు ఏర్పాటు చేశారు, చేశారంటే సేతు సీతారాం పోదార్ దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సేతు సీతారాం పోదార్తో పాటు మరికొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు కలిసి 1919 నవంబర్ 11వ తారీఖున ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే అప్పట్లో దేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకులు కూడా బ్రిటిష్ వారి యాజమాన్యంలో ఉండేవి. భారతీయుల యాజమాన్యంలో ఒక్క బ్యాంకు కూడా లేదు. కాబట్టి భారతీయుల యాజమాన్యంలో కనీసం ఒక్క బ్యాంక్ అయినా ఉండాలనే ఉద్దేశంతో ఈ సేత్ సీతారాం పోదార్ మరియు కొంతమంది భారతీయ వ్యాపారవేత్తలు కలిసి ఆ 1919 నవంబర్ 11వ తారీఖున ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ముంబైలో ఉంది. మరి 1919 నవంబర్ 11వ తారీఖున ఏర్పాటైన ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి గవర్నమెంట్ బ్యాంకుగా ఎప్పుడు అవతరించిందంటే మనకి 1969 జూలై 19వ తారీఖున అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే కొన్ని బ్యాంకులను జాతీయం చేసింది, అంటే ప్రభుత్వ పరం చేసింది. ఎన్ని బ్యాంకులు జాతీయం చేసిందంటే 14 బ్యాంకులు జాతీయం చేసింది. ఈ 14 బ్యాంకుల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. అంటే 1969 జూలై 19వ తారీఖున ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయకరణ చేస్తే ఆ జాతీయకరణ చేసిన బ్యాంకులలో ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఒకటి. ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ బ్యాంకుగా అవతరించిన తర్వాత దీనిలో కొన్ని మార్పులు జరిగాయి. ఏంటా మార్పులు అంటే 2020లో ఈ యూనియన్ బ్యాంకులో 2 బ్యాంకులు విలీనమైనాయి. ఏ బ్యాంకులు విలీనమైనాయంటే ఒకటి ఆంధ్ర బ్యాంకు, 2 కార్పొరేషన్ బ్యాంకు. ఈ ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు ఎప్పుడైతే విలీనమైనాయో ఈ విలీనమైన తర్వాత భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5వ స్థానాన్ని ఆక్రమించుకుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1865 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఈ 1865 పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఏప్రిల్ 29, 2026 నుండి ప్రారంభమై మే 19, 2026 నాడైతే క్లోజ్ అవుతుంది. మరి ఈ 1865 పోస్టులు కూడా దేశవ్యాప్తంగా ఉన్నాయండి. మరి దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా, ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. దానికి తోడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం అప్రెంటిస్ ఖాళీలు వచ్చేసి 1865. దీనిలో మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లోను మరి తెలంగాణలోనూ అయితే భారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 303 ఖాళీలు ఉన్నాయి. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 164 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ ఖాళీలకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే భారతీయ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. నేపాల్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. భూటాన్ పౌరుడు ఎవరైనా కానీ ఈ పోస్టులకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ ఎంత ఉండాలి? ఏజ్ విషయానికి వచ్చేసరికి ఏప్రిల్ 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాలు ఉండాలి, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. అంటే ఏప్రిల్ 1, 2026 నాటికి కనీసంగా 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అప్రెంటిస్ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎస్సీ వాళ్ళకు, ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. అంటే 10 సంవత్సరాలేమో జనరల్ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు,
అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వాళ్ళైతేనేమో 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉన్నది. అదే వితంతువులు కానీ విడాకులు తీసుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఎంత ఉందంటే విడాకులు తీసుకున్న మహిళ కావచ్చు, వితంతు మహిళ కావచ్చు, ఆమె జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అయితే ఆమె 35 సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే వితంతువు కానీ విడాకులు తీసుకున్న మహిళ ఓబీసీ క్యాండిడేట్ అయితే ఆమె 38 సంవత్సరాల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదే వితంతువు కానీ విడాకులు తీసుకున్న మహిళ ఎస్సీ లేదా ఎస్టీ కేటగిరీకి చెందిన ఆమె అయితే ఆమె 40 సంవత్సరాల వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలి? ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఈ అప్రెంటిస్ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫై కావాలి. అంటే బీఏ వాళ్ళు కావచ్చు, బీకామ్ వాళ్ళు కావచ్చు, బీజెడ్సీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఈ పోస్టులకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే ఏప్రిల్ 1, 2026 తర్వాత డిగ్రీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. 2022 కంటే ముందు డిగ్రీ చేసిన వాళ్ళు క్వాలిఫై అయితే కాదు. ఉదాహరణకి 2021లో డిగ్రీ చేసిండు, ఆయన ఈ పోస్టుకి ఎలిజిబులా అంటే కాదండి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ఎలా ఉంటుంది? ఎంపిక విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో ఉంటుంది. మొదటి దశలో వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళకు వచ్చేసి ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్లో కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. మిమ్మల్ని ఆన్లైన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే ఈ పోస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఆన్లైన్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి సిలబస్ ఏంటి? సిలబస్ విషయానికి వచ్చేసరికి జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, వీటిని అయితే సిలబస్గా పేర్కొనడం జరిగింది. వీటికి సంబంధించి వెయిటేజ్ కూడా ఇచ్చాడు. ఏ సబ్జెక్ట్కి ఎంత ఇచ్చాడో తెలుసుకుందాం. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్ ఉంటుంది. అదే జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. అదే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్కి సంబంధించి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ ఉంటుంది. మొత్తం వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ మాత్రం లేదండి. మరి దీనికి కేటాయించిన సమయం ఎంత అంటే 60 నిమిషాలు అయితే సమయాన్ని కేటాయించారు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక అనేది 2 దశల్లో అని చెప్పుకున్నాం. అందులో మొదటిది ఆన్లైన్ టెస్ట్ అని చెప్పుకున్నాం. ఆన్లైన్ టెస్ట్లో ఎవరైతే మెరిట్ సాధిస్తారో వాళ్ళనైతే ఈ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ఉదాహరణకి తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో ఏ లాంగ్వేజ్ ఉన్నది? ప్రాంతీయ భాష ఏది ఉందంటే తెలుగు ఉంది. అంటే మీకు తెలుగులో రాయడము రావాలి, తెలుగులో చదవడం రావాలి, తెలుగులో మాట్లాడడం రావాలి. మీకు తెలుగులో చదవడం వస్తుందా, రాయడం వస్తుందా, మాట్లాడడం వస్తుందా అని తెలియడం కోసమే మీకైతే ఈ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు 10th కానీ ఇంటర్లో కానీ తెలుగు అనేది ఒక సబ్జెక్టుగా ఉంటే మీరైతే ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. 10th కానీ ఇంటర్లో కానీ తెలుగు సబ్జెక్ట్ లేకపోతేనే ఈ ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫై మాత్రమే. దీనిని బేస్ చేసుకొని అయితే జాబ్ అయితే ఇవ్వరు. కేవలం మీకు ఆన్లైన్లో వచ్చిన మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే కావండి. మరి ఈ పోస్టులకు ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చేసి స్టైపెండ్ ఎంత ఉంటుందంటే రూరల్ లేదా సెమీ అర్బన్లో అయితేనేమో 15,000 రూపాయలు, అదే అర్బన్ ఏరియాలో అయితేనేమో 18,000 రూపాయలు, అదే మెట్రో ఏరియాలో అయితేనేమో 20,000 రూపాయలు అయితే స్టైపాండ్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఇలా స్టైపాండ్? ఎన్ని సంవత్సరాలు ఇస్తారంటే కేవలం 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. అంటే మీకు అప్రెంటిస్ పీరియడ్ అనేది కేవలం 1 ఇయర్ మాత్రమే, అంతకు మించి అయితే ఇవ్వరు. మరి అప్రెంటిస్ పీరియడ్లో ఏం చేస్తారు? శిక్షణ ఏమిస్తారంటే బ్యాంకులో ఎలా పనిచేయాలా, ఎలా పని జరుగుతుందనే ప్రాసెస్ను మీకు ఈ శిక్షణ సమయంలో అయితే తెలుపుతారు. మరి ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు ఎంత? అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క కేటగిరీ వాళ్ళకైతే ఒక్కొక్క రకంగా ఫీజు అయితే ఉన్నది. ఇప్పుడు మనం జనరల్ లేదా ఓబీసీ ఎవరైతే ఉన్నారో మేల్ అభ్యర్థులు వాళ్ళకి సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే 600 రూపాయలు ఉంది. దానితో పాటు ఇంటిమేషన్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. ఎంత? 200 రూపాయలు. మొత్తం ఎంత? 800 రూపాయలు. దానితో పాటు 18% జీఎస్టీ. అంటే జనరల్ వాళ్ళు లేదా ఓబీసీ వాళ్ళు మేల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మొత్తం ఫీజు ఎంత అంటే 944 రూపాయలు. అదే జనరల్ వాళ్ళు లేదా ఓబీసీ వాళ్ళు ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి మొత్తం ఫీజు ఎంత అంటే 708 రూపాయలు. అదే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు అయితేనేమో వాళ్ళకు అప్లికేషన్ ఫీజు లేదండి, కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ ఉన్నాయి. ఎంత? 200 రూపాయలు.
దానితో పాటు జిఎస్టీ 18%, మొత్తం వచ్చేసి 236. అంటే ఎస్సీ వాళ్ళు లేదా ఎస్టీ వాళ్ళకు వచ్చేసి టోటల్ ఫీజు ఎంత అంటే 236 రూపాయలు. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వచ్చేసి వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వాళ్ళకు కూడా లేదండి, వాళ్ళు చెల్లించాల్సిన మొత్తం ఫీజు ఎంత అంటే 236 రూపాయలు. అదే ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి, వాళ్ళు చెల్లించాల్సిన మొత్తం ఫీజు ఎంతంటే 236. ఈ 236లో ఇంటిమేషన్ ఛార్జీలు 200 మరియు జిఎస్టీ మొత్తం కలిపి 236 రూపాయలు అయితే ఫీజు అయితే చెల్లించాల్సి ఉంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మే లేదా జూన్లోనైతే ఉండవచ్చు. అంటే 2026 మే లేదా జూన్లోనైతే ఈ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.